హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను వ్లాగ్స్. సో ఈరోజైతే నేను వరలక్ష్మి వ్రతం స్పెషల్ పూజ ఐటమ్స్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇవి అన్నీ కూడా మనకి ఈ వరలక్ష్మి వ్రతంకి అయితే చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ అనమాట. అండ్ అన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే నేను తీసుకొచ్చేసాను. సో ఇప్పుడు ఫస్ట్ నేను చూపిస్తున్నది అయితే వరలక్ష్మి మాత అమ్మవారి ఐడల్ అండి. అంటే మనకి రెడీ టు పూజ చేసుకోవడానికి రెడీగా ఉన్న అటువంటి అమ్మవారి ఫోటో అనమాట. ఇది విగ్రహం అంటారా, ఫోటో అంటారా, ఏమంటారో నాకైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. కానీ అమ్మవారి సెటప్ అనమాట. మొత్తం ఇంకా జస్ట్ మనం రెడీగా పెట్టేసుకొని పూజ చేసుకోవడానికి అయితే ఫుల్ సెటప్ ఉంటుందన్నమాట. కానీ కొంచెం సైజ్ అయితే చిన్నగా అనిపించిందండి. బట్ ఇంట్లో సింపుల్గా చిన్నగా చేసుకునే వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్. అండ్ ఇది ఉండడం వల్ల మనకి ఏంటి అని అంటే చాలా వరకు టైం అయితే సేవ్ అవుతుందండి. అంటే మనం శారీ డ్రేపింగ్ చేయడము, దానికి ప్లీట్స్ పెట్టడము, అదంతా సెట్ చేయడము, కొన్నిసార్లు ఎంత సెట్ చేసినా కూడా మనకైతే సెట్ అవ్వకుండా ఉంటుంది కదా. సో అదంతా కూడా టైం అనేది మనకైతే ఈజీగా సేవ్ అయిపోతుంది అనమాట. ఈ రెడీ టు పూజ చేసుకునే అమ్మవారిని మనం పెట్టుకున్నాము అని అనుకోండి, మనకి మొత్తం ఫుల్ సెటప్ అయితే వచ్చేసిందండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నారో అమ్మవారు అయితే. ఇక్కడ మనకి మంచిగా కాళ్ళకి పారాని, చేతులకి పారాని అంతా పెట్టేసుకొని, నడుముకి వడ్డానం పెట్టుకొని, పట్టు శారీ కట్టుకొని ఇక్కడ అమ్మవారే కూర్చున్నట్టుగా అయితే మనకి అనిపిస్తుంది అనమాట. అండ్ మనకి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఇచ్చారండి. స్టిచ్చింగ్ కూడా ఎంత నీట్గా ఇచ్చారంటే ఎక్కడ కూడా మనకి ఇదైతే డ్యామేజ్ అవ్వడము, ఊడిపోవడము, కాకపోతే ఇంకా ఏ ఇబ్బంది కూడా లేదండి. చాలా చాలా నీట్గా ఉంది. ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదండి. నేనైతే నెక్స్ట్ మంత్ వచ్చే వరలక్ష్మి వ్రతం కోసం ముందుగానే ఆర్డర్ చేసుకున్నాను. సో మీకు రివ్యూ అయితే చేస్తున్నాను. మనం ఇక్కడ చిన్నగా ఒక పైన కొబ్బరికాయ అది పెట్టేసుకొని అమ్మవారి ఫేస్ కట్టేసుకుంటే సరిపోతుందండి. 5 మినిట్స్లో మనమైతే అమ్మవారిని రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఇది కానీ మన ఇంట్లో ఉన్నట్లయితే. సో వాళ్ళు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ప్లీట్స్ అంటే మనం అమ్మవారికి ఎలా ప్లీట్స్ అయితే పెడతామో అలా ప్లీట్స్ పెట్టేశారు, కొంగు వేశారు, అంతా కూడా వేసేసారు. ఇక్కడ నేను చూపిస్తున్న దగ్గర అయితే మనం కొబ్బరికాయ పెట్టుకోవాలండి. ఒక కొబ్బరికాయ పెట్టేసుకొని అమ్మవారి ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ ఫేస్ పెట్టేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఫేస్ ఉందండి. నేను ఫేస్ అయితే ఆర్డర్ చేయలేదు. మీకు కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో మంచి క్వాలిటీతో ఉన్న అమ్మవారి ఫేస్ లింక్ కూడా నేను ఇస్తాను. ఆ లింక్ త్రూ అయితే తీసుకోండి. నేను చూపించే ఈ అన్ని ప్రోడక్ట్స్ కూడా మనకి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను మెన్షన్ చేస్తాను. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అమ్మవారి హ్యాండ్స్ అండ్ లెగ్స్ అయితే నేను ఆర్డర్ చేశానండి. అంటే ఇప్పుడు నేను ఇందాక చూపించిన ఫోటోకి కొంచెం నాకు ప్లెయిన్గా అనిపించింది. ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ అయితే ఇద్దాము అని చెప్పేసి నేనైతే ఇవైతే ఆర్డర్ చేశానండి. ఎంత బాగున్నాయో తెలుసా అండి. ఇవైతే సాక్షాత్తు అమ్మవారే వచ్చి కూర్చున్నారా అన్నంతగా అనిపించింది నాకైతే ఇవి పెట్టగానే. అండ్ ఇవి మనం ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట. అమ్మవారికి కూడా హ్యాండ్స్ అండ్ లెగ్స్ మొత్తం కూడా మనకి స్టోన్స్తోనే వచ్చాయండి. సో ఇక్కడ మనకి కలర్ స్టోన్స్తో అయితే ఇచ్చారు. సేమ్ అమ్మవారి హ్యాండ్స్ ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయండి. నాకైతే చాలా చాలా నచ్చాయి. అండ్ ఇవి వచ్చేసి కొంచెం వెయిట్ కూడా ఉన్నాయండి. అంటే మనకి నార్మల్ లైట్ వెయిట్ ఉంటే అవి విరిగిపోతాయేమో కట్టేటప్పుడు అని అనిపిస్తూ ఉండొచ్చు కదా, అట్లా అయితే ఏం లేదండి. మంచి వెయిట్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ స్టోన్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా షైన్ అవుతున్నాయండి. ఇవైతే మొత్తం కూడా మనకి ఒరిజినల్ స్టోన్స్తో అయితే ఇచ్చారనమాట. కాస్ట్ వచ్చేసి కొంచెం 700-800 రేంజ్లో అయితే ఉంది. కానీ ఇదైతే చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. నేను ఇందాక తీసుకున్న అమ్మవారి ఫోటోకి ఇదైతే పెట్టి చూపిస్తాను, ఒకసారి చూడండి ఎంత బాగుంది అనేసి. సో మనకి ఇక్కడ మనకి సైడ్కి చిన్న హుక్స్ లాగా ఇచ్చారనమాట. సో వాటికి అవి కట్టేసుకోవచ్చు. మనము థ్రెడ్స్ పెట్టేసి పైన హ్యాండ్కి కట్టామంటే అవి మంచిగా టైట్గా ఉండిపోతాయి అనమాట. అంటే ఊడిపోకుండా అయితే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. సో చాలా బాగున్నాయండి. అంటే ఒక హ్యాండ్ పైకి ఒక హ్యాండ్ కిందికి ఉంటుంది కదా, అలా అయితే 2 హ్యాండ్స్ ఇచ్చారనమాట. సేమ్ అమ్మవారి చేతులు ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయండి. అసలు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. మీషోలో మాత్రం క్వాలిటీ చాలా చాలా ఇంప్రూవ్ చేశారండి. ప్రతి ప్రోడక్ట్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగా ఇస్తున్నారనమాట. అండ్ ఇవి వచ్చేసి మనకి లెగ్స్ అనమాట. అమ్మవారి కాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి. నేను కొంచెం అంటే ఇందులో సైజెస్ అయితే ఏం లేవండి, బట్ సింగిల్ సైజే వచ్చింది. ఆ సైజెస్కి నేను తీసుకున్న అమ్మవారి ఫోటోకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. నేను ఆల్రెడీ వీటిని కట్టి కూడా ట్రై చేశాను సెట్ అవుతుందా లేదా అనేసి. పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. సో ఇవి వచ్చేసి 2 లెగ్స్ అనమాట. చాలా బాగున్నాయండి. క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. అంటే వర్త్ అనిపించిందండి. 700 రూపీస్ మనం పెడుతున్నాము అని అంటే దానికి కొంచెం వర్త్ అయితే ఉండాలి కదా. వాళ్ళు చేసిన ఈ వర్క్కి అండ్ ఫినిషింగ్కి అయితే మనం పెట్టొచ్చండి. నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా. ఎక్కడ కలర్ అయితే షేడ్ అవ్వడం, స్టోన్స్ ఊడిపోవడము, డ్యామేజ్ అవ్వడం అట్లా అయితే లేదు. అండ్ ఇది వెయిట్ ఉందండి. బాగా మనకి మంచిగా సెట్ అయిపోతుంది అనమాట. మనం పెట్టినా కూడా అమ్మవారికి అయితే చాలా లుక్ ఉంటుంది. అందంగా ఉంటారు అమ్మవారు అయితే. మీరు మీ ఇంట్లో పెట్టి ఇట్లా రెడీ చేసి చూడండి ఎంత చక్కగా ఉంటారు. సో నేను ఇక్కడ ఒకసారి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా ప్లెయిన్గా పెట్టుకోవాలి అనుకున్నా మీరు పెట్టుకోవచ్చు. నేను చూపించే అన్ని ప్రోడక్ట్స్కి అయితే 4.3 స్టార్ రేటింగ్ ఉన్నాయండి. ఆ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట.
సో మీరు ఇట్లా ప్లెయిన్‌గా వదిలేసినా మీకు నచ్చుతుంది. చూడండి అది పెడితే ఎంత లుక్ వచ్చింది అసలు ఎంత బావుంది కదా! సో ఇక్కడ పైన అటు ఇటు చిన్న చిన్నగా మనకి హుక్ లాగా ఇచ్చారు కదా! వాటికి మనం థ్రెడ్ కట్టేసి చేతి కింద నుంచి దారంతో కట్టేసామంటే పర్ఫెక్ట్‌గా అవి అలాగే ఉండిపోతాయండి. ఊడిపోకుండా సేమ్ అట్లానే ఉండిపోతాయన్నమాట. సో ఇక్కడ హ్యాండ్‌కి, అక్కడ హ్యాండ్‌కి కూడా అలాగే కట్టేసుకోవచ్చు. అండ్ కింద లెగ్స్‌కి కూడా మనం ఇక్కడ కట్టడానికి అటు ఇటు థ్రెడ్ ఇచ్చారు. సో ఆ థ్రెడ్ కూడా మనం కాలుకి ఇట్లా పెట్టేసి కట్టేసుకోవచ్చనమాట. సో 4 అయితే మనకి ఈజీగా సెట్ అయిపోతుందండి. ఇట్లా చేతులు, కాళ్ళు పెట్టారనుకోండి మీరు ఎంత బావుంటుంది. ఇంకా పైన జస్ట్ అమ్మవారి ఫోటో ఒకటి పెట్టేసుకున్నారనుకోండి జస్ట్ 5 మినిట్స్‌లో మీకైతే ఇంట్లో అమ్మవారైతే రెడీగా ఉంటారండి. సేమ్ అమ్మవారే వచ్చి ఇక్కడ కూర్చున్నారా అన్నంత అందంగా అయితే ఉంటారండి. మీరు ఒక్కసారి ఫేస్ అది పెట్టేసుకున్నారనుకోండి. ఫేస్ కూడా కొంచెం సిమిలర్‌గా ఇట్లా స్టోన్స్ ఉన్నవి ఆర్డర్ చేసుకోండి. నేను ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎందుకంటే అమ్మవారు అంతా గ్రాండ్‌గా ఉండి ఫేస్ కొంచెం నార్మల్‌ది పెట్టారనుకోండి సింపుల్‌గా అనిపిస్తుంది. కాబట్టి ఫేస్ కూడా ఇట్లా స్టోన్స్ ఉన్న ఫేస్ కొంచెం గ్రాండ్ లుక్ ఉన్న ఫేస్ తీసుకున్నారనుకోండి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను చూపించే ఈ ప్రోడక్ట్ ఏంటి అనంటే సిల్వర్ తులసి చెట్టు అండి. అంటే ఈ మధ్య నేను ఒక వీడియోలో విన్నాను. ఇట్లా సిల్వర్ తులసి చెట్టుని తులసి చెట్టు లోపల పెట్టుకున్నామనుకోండి మనకి చాలా లక్ అనేది కలిసొస్తుంది అని చెప్పేసి. సో ఈ శ్రావణ మాసంలో ఇట్లాంటిది మనం మనకి ఇంట్లో ఏదైతే తులసి కోట ఉంటుందో ఆ తులసి కోటలో ఇలాంటి సిల్వర్‌ది పెట్టుకుంటే చాలా బావుంటుందంటండి. అండ్ మనకి అంటే అదృష్టం కలిసి రావాలి అనన్నా, ఏదన్నా పనులు ఆగిపోతున్నాయి అనన్నా, ఇట్లా వెండి తులసిది పెట్టుకుంటే మనకి మంచిగా అన్నీ కలిసొస్తాయి అనేసి నేనైతే ఒక వీడియోలో విన్నానండి. అది నిజమో, అబద్ధమో తెలియదు. కానీ ఏది పోతుందండి చేస్తే అనేసి నేనైతే ఆర్డర్ చేశాను. ఇది జస్ట్ నాకు 100, 120 రూపీస్ అయితే పడిందండి. సో 100 రూపీసే కదా అని చెప్పేసి నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇది ఒరిజినల్ సిల్వర్ కాదండి. జర్మన్ సిల్వర్ అనమాట. ఒరిజినల్ సిల్వర్ అయితే మనకి 3000, 4000 అవుతుంది. సో అంత కాస్ట్ పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేనైతే ఇది మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను చూపించేవి వచ్చేసి పూజ అండ్ పసుపు, కుంకుమ కుందులు ఉంటాయి కదండీ! అవండి. ఇవి 3 బౌల్ సెట్ అయితే వచ్చిందనమాట దీనికి. సో ఇక్కడ మనము పసుపు, కుంకుమ, గంధము లేదా పసుపు, కుంకుమ, అక్షింతలు ఇట్లా ఏవైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి పూజకైతే బాగా యూజ్ అవుతుంది అండి. అంటే మన ఇంట్లో ఉన్న ఐటమ్సే మనం పూజ దగ్గర పెట్టామనుకోండి అంత మంచిగా అనిపించదు. కాబట్టి నేనైతే ఇది ఆర్డర్ చేసుకున్నాను. నా దగ్గర అంటే ఒరిజినల్ సిల్వర్ది అయితే లేదండి. సో నేను ఈ జర్మన్ సిల్వర్ది అయితే ఆర్డర్ చేసుకున్నాను. పైన ఇక్కడ పీకాక్ వచ్చిందండి. నాకైతే డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ క్వాలిటీ అయితే సూపర్ సూపర్ అని చెప్పొచ్చండి. 4.3 స్టార్ రేటింగ్ అయితే ఉందండి అన్ని ప్రోడక్ట్స్కి కూడా. సో ఇది కూడా చాలా తక్కువ కాస్ట్ అయితే పడిందండి. అండ్ సైజ్ కూడా ఏం చిన్నగా లేదని మనకి ఇట్లా 3 ఫింగర్స్ పెడతాం కదా! ఆ 3 ఫింగర్స్ అయితే సరిపోయింది. ఈజీగా మనమైతే వేళ్ళు పడతాయండి. అంటే అంత చిన్నగా కూడా ఏం లేదనమాట. కొంచెం పెద్ద సైజే నేను తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి ఇది 350-400 రూపీస్ అయితే పడిందండి నాకు. సో ఒరిజినల్ సిల్వర్ అయితే మనకి 5000, 6000 కూడా ఉంటుంది. ఇప్పుడు సిల్వర్ రేట్ పెరిగిపోయింది కాబట్టి నేనైతే తీసుకున్నాను. ఇది మళ్ళీ మనం అంటే బ్లాక్ అయితే అవ్వదండి. ఒకవేళ బ్లాక్ అయినా కూడా మళ్ళీ మనం వాష్ చేసుకుంటే నార్మల్ సిల్వర్ లాగే ఉంటుందనమాట. అండ్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతంకి మనకి కావాల్సింది నెక్స్ట్ బ్లౌజ్ పీసెస్ కదండీ! సో నేను ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి నాకు 12 పీసెస్ అయితే వచ్చాయండి. ప్రైస్ అయితే చాలా తక్కువ. బయటతో కంపేర్ చేస్తే నాకైతే చాలా తక్కువ. దట్టు బయట అయితే మనకి ప్లెయిన్ బ్లౌజెసే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇవైతే వర్క్ వచ్చింది. సో ఈచ్ పీస్ నాకు 30 రూపీస్ అయితే పడిందండి. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చనమాట ఎంత కాస్ట్ పడుతుంది అనేసి. సో ఇందులో మనకి 12 కలర్స్ అయితే వచ్చాయండి. ఎంత బాగున్నాయో తెలుసా! సేమ్ అంటే మనము ఇవి శారీస్‌కి కూడా మ్యాచ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వచ్చింది. 12 కలర్స్ అయితే ఉన్నాయి. 12 పీసెస్. అండ్ ఇవన్నీ కూడా 1 మీటర్ బ్లౌజ్ పీసెస్ అండి. సో 80 మీటర్స్, 90 మీటర్స్ అయితే కాదు. డైరెక్ట్ 1 మీటర్ అయితే ఇచ్చారు. అండ్ మీకు గనక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియోని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అన్ని ఫెస్టివల్ సిరీస్ ఎపిసోడ్స్ అయితే నేను చేస్తున్నాను అనమాట. సో నేను ఏ వీడియో పెట్టినా కూడా అవి మీరు మిస్ అవ్వకూడదు అని అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్ కూడా నాకు చాలా నచ్చాయండి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉన్నాయన్నమాట బ్లౌజ్ పీసెస్. 1 మీటర్ వచ్చింది. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. 30 రూపీస్కి మనకి వర్క్ బ్లౌజ్ పీసెస్ అంటే మనకి జస్ట్ ప్రింటెడ్ వర్క్ బ్లౌజ్ పీసెస్ అయినా వచ్చాయి కదండి. ప్లెయిన్గా మనం 2x2 అవి ఇవ్వకుండా అవైతే చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది దీపాలు పెట్టుకోవడానికండి. సో నేనైతే ఇది అమ్మవారి ముందు పెట్టడానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆర్డర్ చేశాను. సో మధ్యలో మనకైతే ఇక్కడ వాటర్ పోసి ఫ్లవర్స్ వేసుకోవడానికి అండ్ చుట్టూ దీపాలు పెట్టుకోవడానికి అయితే బాగుందండి. సో ఇది కూడా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి.
ఇక్కడే మనకి 7 అంటే 7 దీపాలు పెట్టుకోవడానికైతే వచ్చిందనమాట. ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇస్తానండి. వ్యూస్ పక్కన మోర్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా! దాన్ని క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుందనమాట. అన్ని లింక్స్ అయితే అక్కడ ఉంటాయి. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ మన ఛానల్‌కి మీరు ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.